అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పెరుగు వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు పెరుగు వడ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో నాకు కామెంట్ షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఈ పెరుగు వడ సింపుల్గా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. పెరుగు వడ కోసం 1 కప్పు మినపప్పును తీసుకోండి. 1 కప్పు వరకు ఈ మినపప్పును తీసుకోవాలి. ఈ 1 కప్పు మినపప్పు కోసం ఇలా వెడల్పాటి ఒక కడాయి లేదా బౌల్ ఒక గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలో ఈ పప్పును వేసేసుకోవాలి. ఓకే, ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసేసుకోండి. ఈ పప్పు మునిగేలా వాటర్ వేసుకొని ఇందులో డస్ట్ అలాంటిది ఏమీ లేకుండా ఒకసారి శుభ్రంగా ఇలా వాటర్లో అంతా కలిసేలా అనుకొని ఈ వాటర్ని సపరేట్ చేసేయండి. వాటర్ తీసేయాలి. ఇప్పుడు ఈ విధంగా 2 టైమ్స్ వాటర్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. నేను ఈ పప్పులో కొంచెం మినపగుండ్లు అనేవి బ్యాలెన్స్ ఉంటే ఆ మినపగుండ్లని యాడ్ చేశాను. మీరు పూర్తిగా మినపగుండ్లైనా తీసుకోవచ్చు, లేదా మినపప్పు అయినా పొట్టుపప్పు అయినా తీసుకొని ఈ పెరుగు వడ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ తీసేయాలి. 2 టైమ్స్ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ నిండుగా వాటర్ వేసుకొని 8 to 10 అవర్స్ నానబెట్టుకోండి. మనకు పప్పు అనేది ఎంత ఎక్కువ నానితే మనకు పప్పు అనేది అంత మెత్తగా మరియు వడలు అంత మెత్తగా స్పాంజిలా వస్తాయి. కాబట్టి మీరు ఈ పప్పు అనేది 8 నుంచి 10 అవర్స్ వరకు పక్కన పెట్టుకోండి. 10 అవర్స్ తర్వాత చూస్తే మనకు మినపప్పు అనేది ఈ విధంగా మంచిగా వాటర్లో నానుతుంది. అలాగే ఈ మినపప్పుకున్న పొట్టు అనేది కూడా పూర్తిగా సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వాటర్లో శుభ్రంగా ఈ విధంగా వాష్ చేసి ఈ మినపొట్టు అనేది పూర్తిగా వెళ్ళేలా క్లియర్ చేసుకోవాలి. వాటర్ లేకుండా పొట్టు అనేది లేకుండా వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మీడియం సైజు మిక్సీ జార్ తీసుకోండి. ఈ మిక్సీ జార్లో వాటర్ లేకుండా పప్పు వేసుకోవాలి. మనం వాటర్ కొంచెం వేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు. వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకు చాలా లూజ్ అయిపోతుంది. వడ వేసుకోవడానికి అంత కంఫర్టబుల్గా ఉండదు. కాబట్టి కొంచెం వాటర్తో, ఎక్కువ వాటర్ లేకుండా తక్కువ వాటర్తో ఈ మినపప్పుని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి ఈ మినపప్పు వేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకోండి. ఈ ఉప్పు అనేది వేసుకున్న తర్వాత మూత వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒక 3-4 రౌండ్స్ గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకు ఈ పిండి అనేది గట్టిగా అనిపిస్తే కొంచెం ఒక 2-3 స్పూన్ల వరకు వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. చూడండి, మనకి ఈ విధంగా పెరుగు వడ కోసం ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేరొక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లోకి ఈ మొత్తాన్ని వేసుకోవాలి. ఈ బౌల్లోకి మీరు ఈ మొత్తాన్ని వేసుకున్న తర్వాత దీని మీద మూత వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మూత వేసుకొని కొంత సమయం వరకు పక్కన పెట్టుకున్నాం. ఈలోపు మనం పెరుగు వడ కోసం పెరుగుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ పెరుగు మిశ్రమం కోసం ఈ 1 కప్పు పెరుగు తీసుకోవాలి. ఈ 1 కప్పు పెరుగు కోసం ఈ 1 కప్పు పెరుగుకి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మనం వడలో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం అదే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇది మొత్తం ఒకసారి
కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం. మనకు పెరుగు అనేది ఉండలు ఉండకూడదు, ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా మొత్తం కలుపుకోండి. మనకు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం తిక్కుగా కాకుండా కొంచెం లైట్గా పల్చగా ఉన్నా పర్వాలేదు. ఈ పెరుగు వడ అనేది మనకు చలువ, హెల్త్కి కూడా మంచిది. ఓకే, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పెరుగుని తాలింపు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకోండి. ఆ కడాయిలో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మనకు ఆయిల్ వేడైన తర్వాత ఒక 8 నుంచి 10 వరకు పల్లీలు వేసుకోండి. అలాగే పల్లీలు ఒక 1 మినిట్ వరకు సపరేట్గా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మంట పూర్తిగా తగ్గించుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిర్చి వేసుకోండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర మరియు రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని మంచిగా తాలింపులో ఫ్రై చేసుకోండి. మనకు తాలింపు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపుని మజ్జిగలో ఈ పెరుగులో వేసేసుకోండి. ఈ విధంగా తాలింపు వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మీరు డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ సరిపోతుందో అంతవరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని వేడి చేసుకోండి. మనకు ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పిండిని ఈ విధంగా కొంచెం పిండి తీసుకొని మనకు ఆయిల్ కవర్ అనేది ఉంటుంది కదా, దాని మీద లేదా ఆయిల్ ఉన్న కవర్ అయినా పర్లేదు, నార్మల్ కవర్ అయినా పర్లేదు, దాని మీద కొంచెం పిండి వేసి వత్తుకొని దాని మధ్యలో ఒక హోల్ చేసేసుకొని మనం వడలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అయితే ఒక బౌల్లో వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ వాటర్ అనేవి చేతికి అద్దుకుంటూ ఆయిల్ కవర్ మీద చిన్న ముద్దలుగా తీసుకొని గారె రౌండ్గా ఒత్తేసుకొని మధ్యలో హోల్ చేసేసుకొని మీరు గారె అనేది ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఓకే, ఇదే విధంగా అన్ని మినపవడల్ని తయారు చేసుకోండి. మంట హైలో మాత్రం పెట్టుకోకండి, మంట మీడియంలో ఉంచేసి రెండు వైపులా మంచిగా లోపల బయట కాలేలా చూసుకొని ఫ్రై చేసుకోండి. మంట హైలో పెట్టుకుంటే పైన మాత్రమే మనకు ఆయిల్లో ఫ్రై అవుతుంది. అలా కాకుండా మంట మీడియంలో ఉంచి వడ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని మినపవడల్ని తయారు చేసుకోండి. మంట హైలో మాత్రం పెట్టుకోకండి, మంట మీడియంలో ఉంచేసి రెండు వైపులా మంచిగా లోపల బయట కాలేలా చూసుకొని ఫ్రై చేసుకోండి. మంట హైలో పెట్టుకుంటే పైన మాత్రమే మనకు ఆయిల్లో ఫ్రై అవుతుంది. అలా కాకుండా మంట మీడియంలో ఉంచి వడ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఒకవైపు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మనం రెండో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలానే అన్నిటినీ రెండో వైపు పూర్తి ఫ్రై అయ్యాక రెండో వైపుకి తిప్పుకొని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు వడ అనేవి పెరుగులో వేసుకోకండి. కొంచెం ఒక 50% వరకు మనకు వడ చల్లారాక అప్పుడు పెరుగులోకి యాడ్ చేసుకుందాం.
రెండు వైపులా మనకు మినపవడ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం మంట మీడియంలోకి తగ్గించి వేరొక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ వడ తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా పిండిని కూడా ఇదే విధంగా వడలు అనేవి ప్రిపేర్ చేసుకొని పెరుగు వడ తయారు చేసుకుందాం. ఓకే, మనకు మినప వడలు అనేవి రెడీ అయ్యాయి. ఇప్పుడు వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పెరుగు లేదా మజ్జిగలోకి వడల్ని వేసేసుకుందాం. ఒకదాని తర్వాత ఒకటి ఈ మజ్జిగలోకి ఈ వడల్ని వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే తినేయకండి. ఇవి ఒక 30 మినిట్స్ వరకు మీరు ఫ్రిడ్జ్లో లేదా బయట అయినా పర్లేదు, ఫ్రిడ్జ్లో అయినా పర్లేదు, మూత వేసుకొని ఒక 30 మినిట్స్ వరకు పక్కన పెట్టుకున్న తర్వాత ఈ మజ్జిగలో మనకు వడ అనేది పూర్తిగా బ్లెండ్ అవ్వాలి. అలా అయ్యాక తింటేనే టేస్ట్ బాగుంటుంది. అందుకే ఒక 30 మినిట్స్ తర్వాత దీన్ని టేస్ట్ చేయండి. ఓకే, ఫైనల్గా మనకు పెరుగు వడ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ ఫుల్ వీడియో చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీరు పెరుగు వడ లేదా మజ్జిగ వడ ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ షేర్ చేయండి. మన ఛానల్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.